అందరూ బాగున్నారా? చల్లగా ఉంది వాతావరణం. ఏదైనా మరి వేడివేడిగా తినాలి కదా, అంటే మన షోనే ఫుడ్ షో కదా. సో అందులోనూ సాయంకాలం 8:30 అలా అయింది ఇప్పుడు. సో మంచిగా గరంగా తిందాం అనుకుంటే ఏంటి అటు చూస్తున్నారు? మెక్డానల్డ్స్కి వెళ్తా అనుకున్నారా? మెక్డానల్డ్స్కి వెళ్తే రొటీన్ అండి. నేను ఎక్కడ తీసుకెళ్తాను తెలుసా? ఫాలో మీ. సో సంథింగ్ వెరీ ఎక్సైటింగ్, వేడివేడిగా. యూ గైస్ ఆర్ గోయింగ్ టు లవ్ ఇట్, ట్రస్ట్ మీ, ఫాలో మీ. సమ్ ఎక్సైటింగ్ స్ట్రీట్ ఫుడ్. సో నేను ఇప్పుడు ఎక్కడున్నానంటే కేరళ ఫాస్ట్ ఫుడ్. ఇది వచ్చేసండి ఎస్టీ రోడ్ ఇన్ సికింద్రాబాద్. అండ్ ఎస్టీ రోడ్లో కూడా మినర్వా కాంప్లెక్స్ ఉంది కదా, రైట్ ఆపోజిట్ టు మినర్వా కాంప్లెక్స్ అండ్ రైట్ ఇన్ ద కాంప్లెక్స్ ఆఫ్ ద మెక్డానల్డ్స్. సో మీకు ఈరోజు చూపించే వెరైటీస్ నచ్చుతాయని నాకు తెలుసు. ఇక్కడికి వచ్చి మీరు యూ కెన్ ట్రై ఇట్ అవుట్ టు. సో లెట్స్ చెక్ అవుట్ సమ్ ఆఫ్ దేర్ ఫేమస్ ఐటమ్స్ హియర్. అంటే ఇక్కడ బాగా ఏది సేల్ అవుతాయి అడిగి తెలుసుకుందాం. హాయ్, బాగున్నారా? మీ పేరండి? పుష్పరాజ్ గారు. బాగున్నారా? చల్లటి సాయంకాలం వేడివేడిగా ఇప్పుడు మాకు ఏమి టేస్ట్ చూపించబోతున్నారు, ఇక్కడ ఏ ఐటమ్స్ బాగా ఫేమస్ మా ఆడియన్స్కి చెప్పండి. చికెన్ 65 చాలా ఫేమస్ అటండి. ఇంకా చిల్లీ చికెన్, ఇంకా ఓకే బటర్ చికెన్, ఓకే చికెన్ పకోడా, ఫ్రైడ్ చికెన్. అలాగే మీ పరోటా చాలా ఫేమస్ అని విన్నాను. కేరళ స్టైల్ పరోటానా? అది కూడా టేస్ట్ చూద్దామండి. సో మరి ముందుగా మరి పుష్పరాజ్ గారు మాకు ఏం టేస్ట్ చూపించబోతున్నారు? చికెన్ 65 అంటండి. సో లెట్స్ ట్రై ఇట్. ఓకే, మేము రెడీ. ఈ లోపల పుష్పరాజ్ గారు మనకి చికెన్ 65 ఇచ్చే లోపల ఒకసారి క్విక్గా మెన్యూ చూసేద్దామా? అండ్ ద ప్రైజెస్, ఫాలో మీ. సో వాళ్ళ మెన్యూ మీకు క్విక్గా చూపించేస్తానండి. చికెన్ 65 ఫుల్ వచ్చేసి 130 రూపీస్, హాఫ్ 70 రూపీస్. అలాగే చికెన్ ఫ్రై 120 రూపీస్ అండ్ 60 రూపీస్, అంటే ఫుల్ హాఫ్ చెప్పేస్తున్నాను. చికెన్ కర్రీ 120 రూపీస్ ఫుల్, హాఫ్ 60. అలాగే చికెన్ లెగ్ 60 ఒకటే అనమాట, అది హాఫ్ ఫుల్ ఉండదు, ఒకటే పీస్ వస్తుంది. ఓకే, డ్రమ్ స్టిక్ వచ్చేసి 100 రూపీస్ 4 పీసెస్ వస్తాయి. చికెన్ లివర్ 80 రూపీస్ అండ్ 40 రూపీస్. పరాటా 10 రూపీస్ ఈచ్ అంట, ఓన్లీ 10 రూపీస్. అండ్ దే హ్యావ్ దిస్ ఫిష్ ఫ్రై. స్పెషల్స్ వచ్చేసి జింజర్ చికెన్ 200 అండ్ 120 రూపీస్, అంటే ఫుల్ వచ్చేసి 200, హాఫ్ 120. అలాగే చిల్లీ చికెన్ 200 అండ్ 120. బటర్ చికెన్ 200, 120. పెప్పర్ చికెన్ 200, 120 అండ్ తందూరీ చికెన్. సో మరి ఐటమ్స్ చూసాము, వాటి ప్రైజెస్ చూసాము. మరి ఫస్ట్ ఐటమ్ చికెన్ 65 టేస్ట్ చూపిస్తా అన్నారు కదా మన పుష్పరాజ్ గారు. లెట్స్ గో అండ్ ట్రై ఇట్ అవుట్. ఓకే, సో పుష్పరాజ్ గారు మా ఫస్ట్ ఐటమ్ ఏది? రెడీగా పెట్టారా? ఓ థ్యాంక్ యూ. యూజువల్లీ నేను మ్యాజిక్ క్లాప్ చేస్తాను కదండి, ఆ అవసరం ఇక్కడ లేదు. ఎందుకంటే నేను చాలా కోఆపరేటివ్గా ఉన్నారు, మనం అడగక ముందు రెడీగా పెట్టేశారు. సో మరి రెడీ? ఓకే, లెట్స్ టేస్ట్ ఇట్ అండి. ఇట్ లుక్స్ వెరీ 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 లషియస్లీ డెలిషియస్. లుక్ ఎట్ ద డెకరేషన్స్ విత్ లాట్ ఆఫ్ సిలాంట్రో, కొత్తిమీర అండ్ గ్రీన్ చిల్లీస్, అండ్ ఇట్ లుక్స్ యమ్మీ టు మీ. సో మరి టేస్ట్ చూద్దామా? లెట్స్ గో ఫర్ ఇట్. అదిరిపోయింది నిజంగానే. వీళ్ళు ఇక్కడ చికెన్ 65 బాగా ఫేమస్ అని చెప్పారని కాదు, కానీ నిజంగానే చాలా బాగుంది. దీంట్లో ఏమేమి వేస్తారు? కేరళ నుంచి కొన్ని మసాలాలు తెస్తారంటండి, సీక్రెట్ మసాలాలు. దాంట్లో ఏముంటాయని మాత్రం చెప్పరు, అడగడం కూడా వేస్టే. ఓకే, ఇంకా కొన్ని ఇక్కడిది మసాలా అంట, కలిపి చికెన్ మ్యారినేట్ చేసి దాంట్లో డీప్ ఫ్రై చేసి కడాయిలో మళ్ళీ సాసెస్ వేసి. అవును, అచ్చా, కడాయిలో మళ్ళీ వాళ్ళ సీక్రెట్ సాస్ ఏదో ఉంటుంది అనుకుంటా, దాంతో ఫ్రై చేసి ఇస్తారు వీళ్ళు చికెన్ 65.
నాకు వేడి పరాటా తినాలండి వేరే డిషెస్కి వెళ్ళే లోపల ఏమనుకోవద్దు. ఫస్ట్ ఐ వాంట్ టు టేస్ట్ పరాటా. ఓకే, థ్యాంక్ యూ. వావ్, పరాటా అయితే వేడిగా ఇట్ లుక్స్ వెరీ యమ్మీ అండి. లేయర్స్గా అయితే పరోటాలో ఏమన్నా ఉంటే బాగుంటుందేమోనన్న ఫీలింగ్లో ఉన్నాను. వావ్, నేను అడుగుతానని ఆయన ముందే అనుకున్నారంట. అందుకని పేరుకి ఫాస్ట్ ఫుడ్ కదా, కేరళ ఫాస్ట్ ఫుడ్ కదా, అందుకని ఇక్కడ డిషెస్ 1974లో పెట్టారంట. పేరుకి ఫాస్ట్ ఫుడ్ కదా, అందుకని డిషెస్ కూడా చాలా ఫాస్ట్గా ఇస్తున్నారు. రెడీగా మనసు తెలుసుకుని, కస్టమర్లు మనసు తెలుసుకుని ముందే నేను అడుగుతానట రెడీగా ఉంచారు. మంచి సూపర్ చికెన్ కర్రీ రెడీగా పెట్టారు పరోటాలోకి. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఏం చేద్దాం, లెట్స్ ట్రై ఇట్. సో పరాటాని ముందుగా అలా తుంపాలన్నమాట. అంత ముద్దుగా తుంపి చక్కగా ఈ చికెన్ కర్రీలో అలా డిప్ చేసి ఇలా ముంచి ఇలా తినాలి. నాకు ఇంకొన్ని డిషెస్ ట్రై చేయాలని ఉంది. సో బిఫోర్ ఐ ట్రై అదర్ డిషెస్, దేర్ ఆర్ సమ్ హ్యాపీ కస్టమర్స్ హియర్. లెట్స్ టాక్ టు దెమ్ అండ్ ఆస్క్ వాట్ దే లైక్ బెస్ట్ హియర్. ఓకేనా? హాయ్, బాగున్నారా? మీ పేరు? మా ఆడియన్స్ అందరికి ఒకసారి హాయ్ చెప్పండి. వెంకటేష్ గారు, ఇక్కడ మీరు బాగా ఫ్రీక్వెంట్గా వస్తారా? ఓకే, అండ్ ఇప్పుడు ఏం తింటున్నారు? ఐ థింక్ ఐ నో ఇట్, చికెన్ 65. ఓకే, అండ్ చికెన్ పకోడీ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ చికెన్ పకోడీ కూడా చాలా బాగుంటుందంట. పరోటా విత్ చికెన్ కర్రీ కూడా చాలా, పరోటా విత్ చికెన్ కర్రీ కూడా నేను తిన్నాను. చికెన్ 65 కూడా తిన్నాను. మనం చికెన్ పకోడీ కూడా డెఫినెట్గా ట్రై చేద్దాం. పుష్పరాజు గారు, మాకు మరి చికెన్ పకోడీ టేస్ట్ చూపిస్తారా? ఆయన ఎంత బిజీగా ఉన్నారంటే ఫోన్ల మీద ఫోన్లు మోగుతున్నాయి, టేక్అవుట్ పార్సిల్స్. అవునా? కస్టమర్ అంట, అక్కడ రాసుకున్నారు ఫ్రీక్వెంట్ కస్టమర్లు. సో మరి ఏదైనా సరే ఇలాంటి ఎపటైజర్లు నిమ్మకాయ పిండుకుంది టేస్ట్ రాదు, అవునా కదా? సో నిమ్మకాయ పిండి టేస్ట్ చూద్దాం. ఓకేనా? చాలా పెద్దగా ఉందండి వీళ్ళ చికెన్ పకోడా. నేనైతే మొత్తం బైట్ చేయలేను, సో అందుకని చిన్న బాగుంది. ఐ థింక్ కొన్ని వెజిటబుల్స్ కూడా వేసినట్టున్నారు ఇందులో. భయ్యా, ఇందులో కొన్ని వెజిటబుల్స్ కూడా వేశారు కదా చికెన్ పకోడా. ఏం వెజిటబుల్స్ అయ్యి? ఆనియన్, క్యాబేజ్ కూడా వేశారండి చికెన్తో పాటు చికెన్ పకోడాకి. క్రిస్పీగా ఉందండి, బయట చాలా క్రిస్పీగా ఉంది, లోపలంతా యూ కెన్ ఫీల్ ద చికెన్ విత్ ద క్యాబేజ్ అండ్ ద ఆనియన్స్. చాలా బాగుంది, ట్రై చేయండి, యూ లైక్ ఇట్. పుష్పరాజ్ గారు, చికెన్ పకోడీతో నేను హ్యాపీ. మీకు కాల్స్ మీద కాల్స్ వస్తున్నాయి, మాకు అర్థమైపోయింది. మీ కస్టమర్లు అందరూ మాకు అంటే ఇప్పుడు 9 అవుతుందండి, అందరికీ మరి మంచింగ్లోకి స్టఫ్ కావాలి కదా, అందుకని మన రాజుగారికి ఫోన్లు వస్తున్నాయి. పుష్పరాజ్ గారు, ఇక్కడ రోజు ఎంతమంది వస్తున్నారు మన కేరళ ఫాస్ట్ ఫుడ్కి? 80-90 కేజీస్ చికెన్ నడుస్తుందండి. కస్టమర్లు అరౌండ్ ఎంతమంది వస్తారు? ఓకే, 150 to 200 ఎవ్రీడే. అండ్ సాయంకాలం సండే ఎక్కువ ఉంటారు. అండ్ మీ టైమింగ్స్ ఏంటండి? ఈవినింగ్ 5 నుంచి రాత్రి 11 వరకు వీళ్ళ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఓపెన్ అండి. సో ఇఫ్ యు ఆర్ గోయింగ్ అరౌండ్ దిస్ ఏరియా, మేక్ షూర్ యూ స్టాప్ హియర్. దిస్ ఈస్ వెరీ నైస్ ఫుడ్ అట్ వెరీ గుడ్ ప్రైస్. ఇది వచ్చేసి 1974 నుంచి రన్ అవుతుంది. సో కంగ్రాచులేషన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ అస్ హియర్. టేక్ కేర్. బాయ్ బాయ్. సో అదండి, మరి సూపర్ ఎక్సలెంట్ ఫుడ్ అయితే నేను తినేసాను. మరి ఇట్స్ టైమ్ టు సే బాయ్, రైట్? సో take care guys, I will see you on another episode. Until then, this is your Madhu signing off.